వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఫైనల్గా ప్రీతి జింటా అయితే ఒక కప్ అయితే కొట్టేసింది ఫ్రాంచైజీ క్రికెట్లో. ఇన్ని రోజులు ఐపీఎల్ ఎప్పుడు 2008 నుంచి మొదలైంది. 2008 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పంజాబ్ కింగ్స్ కప్పు కొట్టలేదు. కప్పు కొట్టడం సంగతి పక్కన పెట్టండి, కనీసం ఒక టఫ్ కాంపిటీషన్ కూడా ఇచ్చే పొజిషన్లో పంజాబ్ కింగ్స్ టీం లేదు. అటు ఆర్సీబీ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఇలాంటి టీమ్స్ కూడా కప్పు కొట్టకపోయినా కూడా అవి కొంచెం ఒక బెటర్ టీమ్స్ అయితే గట్టి పోటీ ఇచ్చే టీమ్స్గా అయితే కనిపిస్తున్నాయి. అటు ఆర్సీబీ తీసుకుంటే విరాట్ కోహ్లీ వల్ల ఆ టీంకి స్టార్డమ్ అనేది ఉంది, అలాగే టఫ్ కాంపిటీషన్ అయితే ఇస్తుంది. కానీ పంజాబ్ కింగ్స్ అలా కాదు, ఒక వీక్ టీమ్గా చిన్న టీమ్గా భావిస్తూ ఉంటారు ఆ టీంని. అలాంటి టీం ఇప్పుడు ఆ ప్రీతి జింటా ఓనర్షిప్లో ఉన్న ఒక టీము ఫైనల్గా ఒక కప్ అయితే గెలిచింది. ఆ కప్పు కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024 కప్ అయితే పంజాబ్ ఓనర్ ఎవరైతే ప్రీతి జింటా ఉన్నారో ఆమె ఓనర్షిప్లోనే ఉన్న సెయింట్ లూసియా కింగ్స్ జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్గా ప్రీతి జింటా ఖాతాలో ఒక కప్ అయితే పడింది. ఇక మిగిలింది ఎవరు? ఆర్సీబీ ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్. ఆ విషయం పక్కన పెడితే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో ఎంత స్ట్రగుల్ అయింది. ఫస్ట్ నుంచి ఒక కప్పు అనేదే లేదు ఆ టీంకి, కనీసం మంచి ప్రదర్శన కూడా చేయలేకపోయింది. ఎంతోమంది కెప్టెన్స్ మార్చారు. ఆడమ్ గిల్క్రిస్ట్, యువరాజ్ సింగ్, కుమార సంగకార, మహిళ జయవర్ధనే, ఇలా చాలామంది కెప్టెన్స్ మారుతూ శిఖర్ ధావన్ ఇలా చాలామంది కెప్టెన్స్ మారారు. కానీ వాళ్ళ తలరాత అయితే మారలేదు. పేరు చేంజ్ చేశారు. పంజాబ్ కింగ్స్ 11గా ఉన్న టీంని పంజాబ్ కింగ్స్గా మార్చారు. డ్రెస్ మార్చారు, డ్రెస్ కలర్ మార్చారు, లోగో మార్చారు. ఎన్ని మార్చినా కానీ ఆ జట్టు తలరాత అయితే మారలేదు. కప్పు మాత్రం ఐపీఎల్లో అస్సలు రాలేదు. ఫస్ట్ సీజన్ ఏదైతే 2008 సీజన్ ఉందో ఆ సీజన్లో మాత్రం పంజాబ్ కింగ్స్ థర్డ్ పొజిషన్లో నిలిచింది. సెమీఫైనల్ అయితే ఆడింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే 2014లో రన్నరప్ అంటే ఫైనల్ ఆడి ఓడిపోయింది 2014లో. కానీ ఈ 2 సీజన్లు తప్పిస్తే మరి ఏ ఒక్క సీజన్లో కూడా పంజాబ్ కింగ్స్ అనేది కనీసం ప్లే ఆఫ్స్కు కూడా క్వాలిఫై కాలేదు. అంత దారుణమైన ప్రదర్శన చూపించింది ఐపీఎల్లో. అలాంటి టీం ఓనర్ ఇంకా ప్రీతి జింటా చూడండి. ఎందుకంటే బాలీవుడ్ నుంచి వచ్చి ఐపీఎల్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో ఐపీఎల్ స్టార్టింగ్లోనే ఒక టీంని ఒక ఫ్రాంచైజీని తీసుకున్నారు. ఎవరు? షారూఖ్ ఖాన్ కానీ ప్రీతి జింటా కానీ అలాగే శిల్పా శెట్టి, వీళ్ళు కో ఓనర్స్గా ఉన్నారు కొన్ని టీమ్స్కి. షారూఖ్ ఖాన్ ఏమో కోల్కతా నైట్ రైడర్స్ కో ఓనర్గా ఉంటే, శిల్పా శెట్టి అప్పుడు రాజస్థాన్ రాయల్స్కి కో ఓనర్గా ఉండే. అలాగే ప్రీతి జింటా అయితే పంజాబ్ కింగ్స్లో ఎక్కువ శాతం వాటా ఉండి ఒక మంచి కో ఓనర్. ఎప్పుడు మ్యాచ్లు జరిగిన ప్రతిసారి ఆమె స్టేడియంకి రావడం, టీంకి ఎంతో సపోర్ట్ చేయడం, గెలుస్తూ ఉంటే సంతోషం వ్యక్తం చేయడము, చాలా అసలు కేరింతలు కొడుతూ, ఓడిపోయినప్పుడు అంతే స్థాయిలో బాధపడడం, ఇలా చాలా అసలు టీంకి ఎంత సపోర్ట్ ఇవ్వాలో ఒక ఓనర్గా అంత సపోర్ట్ ఇచ్చింది. కానీ దాదాపు ఒక 16-17 ఏళ్ళుగా కప్పు గెలవలేదు టీం అంటే అది ఎంతైనా బాధ అనిపిస్తుంది. ఏ టీం ఓనర్కైనా అభిమానులే చాలా బాధపడిపోతూ ఉంటారు. పంజాబ్ కింగ్స్ కూడా అభిమానులు ఉన్నారు, లేదని కాదు, వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అలాంటిది ఒక ఓనర్ అంత డబ్బు ఇన్వెస్ట్ చేసి ఒక ప్రెస్టీజ్ ఎంతైనా కూడా గేమ్ ఓకే, క్రికెట్ గేమ్ కావచ్చు, కానీ ఇది ఫ్రాంచైజీ లీగ్, కమర్షియల్ యాంగిల్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి కమర్షియల్ యాంగిల్స్ ఉన్న లీగ్లో అది ఒక ప్రెస్టీజ్ ఇష్యూ కూడా అవుతుంది. సో అలాంటి లీగ్లో 16-17 ఏళ్ళుగా టీం కప్పు గెలవట్లేదు, కనీసం ప్లే ఆఫ్స్కి వెళ్ళట్లేదు, కనీస ప్రదర్శన ఇవ్వట్లేదు, టఫ్ కాంపిటీషన్ ఇవ్వట్లేదు అంటే ఎంత బాధ ఉంటుంది. అయితే ఆ బాధనంతా ఇప్పుడు కరేబియన్ లీగ్లో సెయింట్ లూసియా కింగ్స్ జట్టు మాత్రం ప్రీతి జింటాకి తీర్చిందనే చెప్పాలి. ఫ్యాబ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలోని జట్టు మంచి అద్భుత ప్రదర్శనతో మొత్తానికి ఛాంపియన్గా నిలిచింది. 2013 నుంచి సిపిఎల్ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇందులో 2021లో పంజాబ్ కింగ్స్ ఓనర్ అయిన ప్రీతి జింటా సిపిఎల్లో కూడా పెట్టుబడి పెట్టి ఈ సెయింట్ లూసియా కింగ్స్ జట్టునైతే కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఈ టీం ప్రదర్శన అయితే బాగానే ఉంది. 2020-2021లో ఈ జట్టు ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, ఎలిమినేటర్ ఆడింది. కానీ ఇప్పుడు ఫైనల్గా 2024లో అయితే ఛాంపియన్గా నిలిచింది. ఈ ఛాంపియన్గా నిలవడం ప్రీతి జింటాకు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2025లో కూడా అదే మోటివేషన్తో, అదే ఉత్సాహంతో ఇక్కడ పంజాబ్ కింగ్స్ కూడా కప్పు కొట్టాలని మాత్రం ఆ జట్టు అభిమానులు అలాగే ప్రీతి జింటా ఫ్యాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు. మరి చూడాలి, సిపిఎల్లో రిపీట్ అయిన మ్యాజిక్నే ప్రీతి జింటా టీం ఏదైతే ఉందో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్లో కూడా రిపీట్ చేస్తుందని ఆశిద్దాం. ప్రీతి జింటా టీం సెయింట్ లూసియా కింగ్స్ ఏదైతే ఉందో సిపిఎల్లో కప్పు కొట్టడంపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.